ఇప్పుడు ఈ మద్యపానం తాగేవారు వాలి సౌలభ్యం కోసమా లేదా తెలవదు గానీ ఒక అపోహ ఉంది. అంటే రోజు ఒక పెగ్ తీసుకుంటే గుండెకి మంచిది అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే అనుకోని వాళ్ళే తాగుతుంటారు. మద్యపానానికి, గుండె ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం ఉంది? జనరల్ పబ్లిక్ అనే కాదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్లో కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా కామన్ గానే ఉంటుంది. ఏ కాన్ఫరెన్స్ అయినా లేదా ఏ పార్టీ అయినా యూజువల్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ కామన్ గానే ఉంటుంది. ఇదివరకు ఉన్న డేటా, ఫ్రెంచ్ డేటా తోటి చూసుకుంటే వైన్ కన్జంప్షన్ తోటి వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్ హెల్దీగా ఉంటున్నారు కాబట్టి వైన్ వాజ్ కన్సిడర్డ్ టు బి హెల్దీ. అందుకనే చాలా మంది వైన్ కన్జ్యూమ్ చేసేవారు. బట్ ఓవర్ ద పీరియడ్, ఓవర్ ద డేస్, ఈ రోజు గురించి మాట్లాడితే ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ఎనీ క్వాంటిటీ గుండెకి అది హార్మ్ఫుల్లే. మనం దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉంటాము. స్మాలర్ క్వాంటిటీస్ సోషల్ డ్రింకింగ్ అనేది ఇట్స్ ఎ జస్టిఫికేషన్. బట్ సైంటిఫిక్గా మనం మాట్లాడితే ఆల్కహాల్ ఈజ్ నాట్ హెల్దీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.